తోడుగా ఉండు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెహోషువ 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఇశ్రాయేలీలు యొర్దాను నదిని దాటకముందు మీరు నిలువుడి అని వారికి చెప్పబడింది. యొర్దాను నది వరదతో పొంగుచున్నప్పుడు దేవుని మందసాన్ని మోసుకొని పోతూ ఉండగా నీళ్ల దరికి వచ్చి నిలువుడి అని అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మానవ స్వభావం అయితే అయ్యో నేను మునిగిపోతానే అని అంటుంది. వరదలంటే నాకు తెలుసు, వరద నీటిలో నడవడం ఎంత ప్రమాదమో కూడా నాకు తెలుసు. నీటి ప్రవాహ వేగానికి తూలిపోతాం. నా సైకిల్ను అలాంటి వరద ప్రవాహంలో పట్టుకోవడం చాలా కష్టమైపోయేది. ఇక్కడ ఇశ్రాయేలీలకు వచ్చి నిలువుడి అని చెప్పినప్పుడు యాజకులు నిలిచి ఉండగా శుద్ధిపరుచుకున్నటువంటి జనులు యొర్దానును దాటారు. చిన్న ఇబ్బంది, చిన్న సమస్యలకే మనము భయపడిపోయే భక్తిని కలిగి ఉన్నాం. అది చాలా విచారకరము. శ్రమలకు వద్దనుకుంటూ ఇతరుల విషయమై ఏమాత్రము చింత లేకుండా ఉన్నాం మనం. క్రీస్తు వారు లేకుండానే నశించిపోతున్నటువంటి అనేక కొండజాతి వారిని గూర్చి, దేశ సరిహద్దు ప్రాంతాల వారిని గూర్చి చింత మనకు లేదు. క్రైస్తవులు అని అనిపించుకోవడానికి కూడా తగని స్వార్థపరులుగా ఉండడం వల్ల వచ్చి నిలువుడి అంటే ఏంటో కూడా మనం తెలియకుండా ఉన్నాం. మన కలతలు, చింతలు, దుఃఖము, బాధలతో ఉండడాన్ని బట్టి దేవునిపై నమ్మకం లేని వారి వలె కనబడుతూ ఉన్నాం. కాబట్టి లెక్కలు వేసుకుంటూ మనకు డబ్బు ఉంటే అది చేయగలం, ఇది చేయగలం అని డబ్బుకు విలువ ఇచ్చేవారంగా మనం ఉంటూ ఉన్నాం. యొర్దాను నీటిలో వచ్చి నిలవబడడం నేను నేర్చుకుంటున్నాను. వచ్చి నిలవబడడం నేర్చుకోనకపోతే మీకు ఎలా బోధించగలను? నేను ఆచరించకుండా బోధిస్తే అంతా బోటకమే కదా. ఈ దినాల్లో పెద్ద ప్రదర్శనలతో కూడినటువంటి క్రైస్తవ భక్తి ప్రచారంలో ఉంది. దేవుని గొప్ప విడుదల కొరకు వచ్చి నిలిచే విద్యను మనందరము నేర్చుకొందుముగాక. ఆమేన్.